యేసయ్యని నమ్మిన కానించి, నీవు యేసయ్యని నమ్మిన కానించి చివరి వరకు భూమి మీద ఉన్నంతకాలం నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమున్నా సరే యేసుక్రీస్తు వారిని మాత్రం నువ్వు పొర్రపాటున విడిచిపెట్టకూడదు. ఆయన భక్తిని నువ్వు కాపాడుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసముతో మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనకుండా దేవుని జ్ఞానమును నీవు ఆధారము చేసుకొని జ్ఞానము కలిగి నడుచుకోవాలి. నీవు దేవుని నమ్మిన కానించి నీవు భూమి మీద ఉన్నంతకాలం నువ్వు ఎంత దేవుడు నిన్ను ఆశీర్వదించినా నువ్వు ఒదిగే ఉండాలి, నువ్వు తగ్గించుకునే ఉండాలి. అయ్యా మొదట్లో నాకేమీ లేదయ్యా యేసయ్యా, మొదట్లో నాకు చాలా కష్టములు ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, చాలా కష్టములో ఉన్నాను, చాలా తినలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు నన్ను నీవు దీవించావయ్యా, నన్ను ఆశీర్వదించి నాకు సమృద్ధిగా ఆహారం ఇచ్చావు, సమృద్ధిగా ఆహారం ఇచ్చావు, ధనం ఇచ్చావు, బిల్డింగ్లు ఇచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు. నిన్ను నేను ఎలా ఇచ్చిపెట్టగలను అనాలి నువ్వు. యేసయ్యా నీకు ఎన్ని ఇచ్చినా సరే, యేసయ్యా నీతోడే నేను అంటాను. నేను ఏ పాటి వాడిని అయ్యా, నాకు ఎన్నున్నా ఏమున్నా ఏమి లేకపోయినా యేసుంటే చాలని మనం అనుకోవాలి. ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే చాలని మనం జీవించినప్పుడే మనము నిత్యరాజ్యంలో ఉంటాం. నీకు ఏమున్నా లేకపోయినా యేసే లేకపోతే అంతా సున్నా. ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు, ఆయన మోక్షం నువ్వు పోగొట్టుకుంటావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు ఆయన. నా